జీవితం నీటి బుడ, ఎప్పుడు ఏ క్షణాన పేలి అందులో ప్రాణవాయువులు భూతాలలో గాలిలో కలిసిపోతుందో తెలియదు. ఈ క్షణం మనది, భూత భవిష్యత్ కాలాలు మనవి కావు. శరీరం జీవితాలను గురించి పెద్దలు చెప్పిన మాట వాస్తవం. దుర్మార్గులు మరణిస్తే చెడు అంతమొందుతుంది, అంతరిస్తుంది. మనుషులు ప్రశాంతంగా మనుషులు అవుతారు. మనస్సులు రోధిస్తాయి, మంచి సజీవ అవుతుంది. స్వార్థం ఉన్నా పర్వాలేదు, నరనరాన జీర్ణించకపోయి ఎవరికీ మేలు చేయని వ్యక్తిత్వం లేని మనిషి జీవించటం వింతే. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడదు. ఎవరికి అవకాశం చేయని, నష్టం కలిగించని స్వార్థం ఉండటం తప్పు కాదు. బంగారం ఇంకి ఒకంత రాగి కరిగిస్తే ఆభరణం అవుతుంది. ధరించిన మనుష్య విలువలు ఇనుమడింపజేస్తుంది. స్వార్థ జీవి ముద్ర కళంకిత వ్యక్తిత్వమే. సూచనలేమి, చిన్న చూపు చూడటం, అవయవ లోటును అపహాస్యం చేయటం తగదు. స్థాయి విభేదాలను ప్రదర్శించటం, స్థాయికి చేరగానే తన్ను మించిన వారు లేరని విర్రవేగటం మానవత్వ భావాలకు వ్యక్తిత్వ వ్యతిరేకమని తెలియజేయలేరు. మాయలో పడిన మనిషి విపరీత ప్రవర్తనను అలవాటు చేయడు. లౌకిక ఆకర్షణకు లోబడి కొట్టుమిట్టాడతాడు. జీవితం అన్న భ్రమలో కాలం గడుపుతాడు. మనిషి రూపంలో దైవం, మానవుడి చేసే పనికి మాధవ సేవే పూజలు సమానం. చుట్టూ పరిగణిస్తే సమాజం గొప్ప కీర్తి, అవకాశములు ఇస్తుంది. అపకీర్తి మూట కట్టుకోకూడదు. కర్మ, జ్ఞాన, ఇంద్రియాలను ఉత్తమ సంస్థకు మనస్సు కట్టడి చేయాలి. బుద్ధి వినియోగం పెంచుకోవాలి. మంచైనా చెడు అయినా ఈ తర్వాత తరాలకు పునాది అవుతుంది. ఒక చెక్క చెదరని పటిష్ట నిర్మాణము, పగుళ్ళు విచ్చుకోవటం, అందులో వినాశనము. చింతలో క్షణక్షణము కాలం గడిపిస్తాం అన్నది కర్మచింతన. లోకానికి మేలు చేయటం, సంఘంలో గుర్తింపు, పువ్వులో పరిమళాలను వెదజల్లటం, జంతువుల విశ్వాసం కనపరిచిన, అవసరాలు తీర్చిన మనిషి ఒక్కడే గుణములో కర్మ శ్లాఘనీయ అవుతాడు. మరణించిన బాధ స్వర్గము, మరో జన్మ ఉత్తమమైనది. ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోవటం వృధా ఎంత మాత్రమూ తగదు. అదే జీవిత వరం.